హాయ్ స్టూడెంట్స్, ఎ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు దిస్ న్యూ ఛానల్. ఈరోజు మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ వేవ్ చాప్టర్లో నుంచి సెకండ్ ఇయర్ వాట్ ఆర్ బీట్స్, ఒప్టైన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది బీట్ ఫ్రీక్వెన్సీ, వేర్ అండ్ హౌ ఆర్ బీట్స్ మేడ్ యూజ్ ఆఫ్, ఈ క్వశ్చన్స్ చూద్దాము. ఇవి వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ స్టార్ సింబల్ కనపడుతుంది కదా, స్టార్ సింబల్ కనపడుతుంది అంటే మనకి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని మనం అర్థం చేసుకోవాలి. సో అట్లీస్ట్ ఈ క్వశ్చన్స్ చదువుకుంటే మనము ఐపీ అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఈజీగా కొంచెం బెటర్ మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. కాబట్టి ఈ క్వశ్చన్స్ చూద్దాము. వాట్ ఆర్ బీట్స్ అనేది చూద్దాం ఫస్ట్. ది ఫినోమినాన్ ఇన్ విచ్ టూ సౌండ్ నోట్స్ ఆఫ్ స్లైట్లీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ట్రావెలింగ్ ఇన్ ది సేమ్ డైరెక్షన్ interface to produce a waxing and waning in the intensity of the combining note in regular intervals of time is known as beats. Beats అంటే ఏంటంట, ఫినోమినన్ అనమాట. ఇన్ విచ్ టూ సౌండ్ నోట్స్ ఆఫ్ స్లైట్లీ డిఫరెంట్, ఆ సౌండ్ నోట్స్ ఎలా ఉంటాయి, స్లైట్గా అంటే కొంచెం డిఫరెంట్ తేడాతో ఉంటాయి, ఫ్రీక్వెన్సీతో ఉంటాయి. ట్రావెలింగ్ దేని ట్రావెలింగ్ అంటే ప్రయాణిస్తూ ఉంటాయి అన్నమాట. ఇన్ ది సేమ్ డైరెక్షన్, ఒకే దిశగా కూడా ప్రయాణిస్తుంటాయి. ఇంటర్ఫేస్ టు ప్రొడ్యూస్ ఏ వ్యాక్సింగ్ అండ్ వైనింగ్, ఏం ప్రొడ్యూస్ చేస్తుంటాయి, వ్యాక్సింగ్ అండ్ వైనింగ్ అనమాట. ఇన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది కంబైన్డ్ నోట్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అనమాట ఆఫ్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ బీట్స్. ది డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్స్ ఆఫ్ టూ వేవ్స్ హ్యావింగ్ ω1 and ω2 frequency starts from origin is given by y1 equals to a sin ω1t, y2 equals to a sin ω2t. Resultant displacement is obtained from the principle of superposition. Y equals to y1 plus y2, y equals to y1 plus y2 అంటే a sin ω1t plus a sin ω2t, y ఈక్వల్స్ టు 2a కాస్. ఇక్కడ సైన్ వీటిని దీంట్లోకి డివైడ్ చేసుకున్న తర్వాత ω1 మైనస్ ω2/2 టీ సైన్ ω1 ప్లస్ ω2/2 టీ. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఈజ్ ఏజీ అంటే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అనుకున్నాం కదా, దట్ ఈక్వల్స్ టు 2a కాస్ ω1 మైనస్ ω2/2 టీ. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆర్ ఇంటెన్సిటీ ఈజ్ మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుందంట, వెన్ కాస్ ω1 మైనస్ ω2/2 టీ ఈక్వల్స్ టు +or-1, దట్ ఈజ్ ω1 మైనస్ ω2/2 టీ ఈక్వల్స్ టు k5. 2π n1 మైనస్ n2/2 t equals to k5, where k equals to 0, 1, 2, 3. Therefore, time interval between two maximum or minimum t equals to 2 by n1 minus n2 minus n1 by n1 minus n2, that equals to 1 by n1 minus n2. But reciprocal of time interval is called frequency. అంతే కదా, f equals to 1 by t కదా, reciprocal of time interval is called frequency. Therefore n equals to 1 by t, that equals to n1 minus n2. This is the expression for beat frequency. One waxing and one waning constitutes beats. The number of beats occurring per second is known as beat frequency. Beat frequency n equals to n1 is more or less n2. Importance of beats. Beats can used by ట్యూనింగ్ ది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. బీట్స్ ఎక్కడి నుంచి వస్తాయంట, ట్యూనింగ్ ది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి. ఏ స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ది గివెన్ ఇన్స్ట్రుమెంట్ విల్ బి సౌండెడ్ టుగెదర్. ఇఫ్ ది బీట్స్ ఆర్ హియర్డ్ దెన్ ఇట్ ఈస్ ట్యూన్డ్, otherwise tension has to be changed to tune it. In radio reception of a heterodynar receiver, high frequency oscillations from a transmitter are connected with a slightly different frequencies produced in the receiver, so that the resultant frequencies will be the radio range. This is about the Doppler effect. Thank you for watching this. Please, I hope this is helpful to you. Thank you for watching. Please like, share and subscribe to this new channel. It is helpful for me. Thank you so much for watching this.